సున్నితంగా ముళ్ళుని తీసేస్తాను. సరేనండి. ఇక్కడున్నావా? వస్తున్నా. రే కత్తి లాంటి ఫిగర్ వస్తుంది చూడండి రా. అవునరా, దాని కళ్ళు చూడండి రా, నీలంగా ఎలా రెచ్చగొడుతున్నాయో. రోయ్, నా జీవితంలో ఇలాంటి అందగత్తిని టచ్ కూడా చేయలేదురా. హాలీవుడ్ హీరోయిన్ కి బాలీవుడ్ హీరోకి పుట్టిందాల ఎలా మెరిసిపోతుందో చూడండి రా. ఈ రోజు మన పంట పండిందిరా. పదండ్రా. ఎవరు మీరు? స్నేక్ ముఠా. నాకెందుకు అడ్డం వచ్చారు? మర్యాదగా తప్పుకోండి. నా దగ్గరికి వచ్చారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే మమ్మల్ని చూడకుండా ఏవేవో పిచ్చి చూపులు చూస్తున్నావు? మర్యాదగా లొంగిపో, లేదంటే ఈ బుట్టలో ఉన్న పాము చిత్త నిన్ను కాటేస్తాం. ఏంటి? ఈ బుట్టలో పావుందా? అవును, పాముంది. అయితే నాకు ఆ పావు కావాలి. నువ్వు కాటేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇంకా కాటే. ఏంట్రా ఇది పాముతో కాటేసుకుంటుంది? కళ్ళు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయిరా. ఇదిగో తీసుకోండి. ఏంట్రా ఇది? బొట్టు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మాము, పాము చనిపోయిందిరా. చచ్చిపోయిందిరా. రే, మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కదరా, వెళ్ళిపోదాం పదండ్రా. అవును, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నారు? ఎంతో మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేసిన మీకు శిక్ష వేయకుండా ఎలా ఉంటాన్రా? కొరికేసింద్రా. అబ్బా, పారిపోండ్రా.
మీరు కేవలం స్నేక్ ముఠా మాత్రమే. కానీ ఇక్కడ నేనే పెద్ద స్నేక్ అండ్రా. కాలనాగుని కాలనాగుని కాలనాగుని. పారిపోరా! పారిపోరా పారిపోరా చూద్దాం. పారిపో. నన్ను చంపద్దు, వద్దు, నన్నేం చేయదు, వద్దు, నన్నేం చేయదు, ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపద్దు ప్లీజ్. ఇంతవరకు మీరేమైనా చేస్తుంటే అవతలి వాళ్ళు ఏం చెయ్యొద్దు అని బతిమిలాడడం విన్నారు. కానీ ఇలా చావు భయంతో నన్నేం చెయ్యొద్దని ఈ నోటి వెంట వస్తుందనుకోలేదు కదా. నన్నేం చేయొద్దు, కావాలంటే పోలీసులకు పట్టించు, లొంగిపోతాను. నన్నేం చేయొద్దు, మా మీద ఉన్న 10 లక్షల డబ్బుని నువ్వు తీసుకో. నన్నేం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను చంపద్దు ప్లీజ్. నీ బుగ్గ ఎంత బొద్దుగా ఉందిరా. చంపద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను చంపద్దు ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దైవ సర్పమా ఎక్కడా? వచ్చావా నాగప్ప? అవును, అమ్మ దగ్గర నుంచి వస్తున్నావు కదా. నాగప్ప, అమ్మ ఎటువైపు ఉంది? చూపించు. అమ్మ అటువైపు ఉందా? అవును, నువ్వు అమ్మ దగ్గర ఉండకుండా ఇలా వచ్చావేంటి? ఏమైంది? అర్థమైంది నాగప్ప, నువ్వు అమ్మ దగ్గర ఉండకుండా ఏదో శక్తి నేను ఆపుతుంది. అయినా అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సకల జీవరాశుల్ని కాపాడే ఆ ఈశ్వరుడికే శనీశ్వరుడు బాధ తప్పలేదు. విధి అలా రాశాక ఆ రాతని గీతని ఎవ్వరూ మార్చలేరు. అది మానవుడే కావచ్చు, దేవుడే కావచ్చు. అమ్మకు కూడా కొన్నాళ్ళు ఈ కష్టాలు, కన్నీళ్లు, ఆవేదన, అంతులేని బాధ తప్పదు. ఆ తర్వాత ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాక మళ్ళీ అమ్మ మన దగ్గరికి వస్తుంది నాగప్ప. అంతవరకు ఆమె సంకల్పమే ఆమెకి రక్షా కవచంగా ఉంటుంది. ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఓ, అమూల్య పైనే ఉంది కదా.
ఇప్పుడే వెళ్తాను. ఐశ్వర్య గారు, ఏమైంది మీకు? ఎందుకు నన్ను కొరకాలని చూస్తున్నారు? నీ కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నీ రక్తం వాసన చూశాను అమూల్య. అది చాలా బాగుంది. అందుకే నీ రక్తాన్ని తాగడానికొచ్చాను. నీ రక్తం నాకు కావాలి. నీ రక్తం నాకు కావాలమూల్య. నా దగ్గరికి రావద్దు ఐశ్వర్య గారు, నా దగ్గరికి రావద్దు, రావద్దండి. నా నుంచి తప్పించుకోలేవు. రా. ఏంటి ఐశ్వర్య గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? వద్దండి, నా దగ్గరికి రాకండి. అయ్యో, నా దగ్గరికి రావద్దు. అయ్యో ఐశ్వర్య గారు, ఏమైందండి? ఏమైంది మీకు? ఎందుకు మీరు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? మీరు నా రక్తం తాగడం ఏంటి? మీరేమన్నా రక్తం పిశాచ్ అనుకుంటున్నారా? లేకపోతే ఏమైనా హారర్ సినిమా చూసారా? వదిలేండి. ఏమైంది ఐశ్వర్య గారు, చెప్పండి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే మీకేమైందోనని భయంగా ఉంది. అయ్యో,
ఏంటండి ఇది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అయ్యో, వద్దు, వదలు, ప్లీజ్, నన్ను చెయ్యొద్దు, ప్లీజ్. నన్ను వదిలేయండి. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, లేవండి ఐశ్వర్య గారు, లేవండి. ఐశ్వర్య గారు, లేవండి ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? అమ్మో, చాలా భయం వేసింది. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ఉదయ్ ఫోటోలు ఇక్కడున్నాయేంటి? ఇడియట్. ఉదయ్, నా గుండెల్లో నువ్వున్నావు. ఎంతలా ఉన్నావంటే నాకు ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉంది. ఇదేంటి, ఐశ్వర్య గారు రాత్రేమో ఉదయ్ అంటూ ఆ ఫోటోల్ని గుండెలకు హత్తుకొని మరీ పడుకుంది, ఇప్పుడేమో వీటిని ఇలా చింపేస్తోంది. ఐశ్వర్య గారికి ఏమైంది? ఐశ్వర్య గారండి,
ఏంటండి ఇది? రాత్రేమో ఉదయ్ గారి ఫోటోల్ని ఎంతో ప్రేమగా మీ గుండెల మీద పెట్టుకొని ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడేమో ఇలా ఫోటోలు చింపేసి. ఏంటి? ఉదయ్ ఫోటోల్ని గుండెల మీద పెట్టుకున్నానా? నోనో, ఉదయ్ని ఒక ఫ్రెండ్గా నెత్తినెక్కించుకుంటానేమో గాని లవ్వర్గా నన్ను టచ్ కూడా చేయనివ్వను. అమూల్య, నా మీద పూర్తి హక్కులు నీ మొగుడికి తప్ప ఎవ్వరికీ లేవు. వాడికి నా బాడీ మొత్తం చెందేలాగా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాను. సరే అమూల్య, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపల నువ్వు టిఫిన్ రెడీ చేసేయ్. ఓకే? ఐశ్వర్య గారికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? రాత్రేమో అలా ప్రవర్తించింది, పగలేమో ఇలా ప్రవర్తిస్తోంది. అయినా అవన్నీ నాకెందుకులే, నాకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమిటో ఉదయ్ మాస్టర్ గారు, మీ ప్రేమ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏంటో. ఇప్పుడు మాత్రం ఆవిడ కోపానికి మీరు ముక్కలైపోయారు. అమ్మో, నేను త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయాలి. ఐశ్వర్య, పార్థు గారు వస్తున్నారేంటి?